మామ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో అయితే కనుక బిగ్ బాస్ సీజన్ 9లో కనుక నాకు తెలిసి ఎవరిది తప్పు, శ్రీజ గారిది అంటారా లేదంటే కనుక మన ఇక్కడ హౌస్ మేట్స్ది అంటారా? అంటే ఇప్పుడు వాష్రూమ్లో ఫేస్ వాష్ డబ్బాలు కింద పెడితే ఎవరికైనా చిరాకు ఉంటుంది. అరే మన ఇంట్లోనే మగ్గు లాంటిది కానీ బకెట్ లాంటిది కానీ ఎదురుగా ఉంటేనే మనకి ఇరిటేషన్ వస్తుంది. అలాంటిది ఒక కామన్ బాత్రూంలో ఇవి ఏవైతే ఉన్నాయో బాడీ ఆయిల్స్ అవి కింద ఉంటే కరెక్టా? ఇట్ ఈజ్ నాట్ రైట్ అని నాకు అనిపిస్తుంది. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్కు కూడా అనిపించింది. పవన్ మంచి స్టాండ్ తీసుకుని తను చాలా బాగా మాట్లాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తెలుగుగా మాట్లాడాడు. అందరు అభిప్రాయం కనుక్కోండి, అందరు లేడీస్ని కనుక్కోండి, వాళ్ళకు ఓకే అంటే కనుక నాకు కూడా ఓకే అని చెప్పి తన అభిప్రాయం అయితే తన చెప్పడం అనేది, తన స్టాండ్ తీసుకోవడం అనేది వెల్ డన్, గుడ్. ఎందుకంటే అది తన హ్యాండ్లో ఉంది కాబట్టి ఆవిడప్పుడు కూడా తప్పు రియలైజ్ అవ్వకుండా ఆర్గ్యుమెంట్ చేయడం ఇట్ ఈజ్ నాట్ రైట్ అనమాట. ఇది ఎలా ఉందంటే నామినేషన్ ప్రక్రియలో ఆవిడ్ని మళ్ళీ నామినేషన్ చేయటానికి ఆవిడే తెచ్చుకున్నారు. అంటే ఏంటంటే తన గొయ్య తానే తవ్వుకోవడం అంటే ఏంట్రా అంటే శ్రీజ గారిని చూసి మనమే శ్రీజ గారు తన పేరేంటి, శ్రీజ కదబ్బా, ఆవిడ పేరు ఏదో ఉంది, నాకు ఆవిడ పేరు గుర్తు రావట్లేదు. సంజన గారిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఈ వీక్ మ్యాక్సిమం ఎలిమినేట్ లిస్ట్లో ఉంది కాబట్టి ఆవిడ గమ్మున వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఫేక్ అంటే ఫేక్గా చెప్తాం, రియల్గా అంటే రియల్గా చెప్తాం. సంజన గారు విల్ బీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఫస్ట్ వీకే. ఎందుకంటే ఈ ఆవిడ చేసేది ఫొటోస్ కోసం, అదే అంటారు కదా, కెమెరాలో ఎక్కువసేపు కల్పించడానికి కోసం ఆవిడ బాగా ట్రై చేస్తున్నారు. అదైతే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే తను ఒంటరిగా ఉన్నప్పుడు కెమెరాలో బిగ్ బాస్ ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్, నాకైతే వస్తుంది, అప్పుడు నేనేంటో చూపించుకుంటానని అనడం కానీ తన బిహేవియర్ కానీ చాలా ఫేక్ నాకు అనిపించింది. సరే, ఇనఫ్ ఈజీ ఇనఫ్, ఎక్కడితో అయితే వదిలేద్దాం. నెక్స్ట్ ఏంటంటే కనుక తనూజ గారు బిహేవియర్ ఎలా ఉంది? చాలా బాగుంది. వంట బాగా చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కాకపోతే ప్రతిఫలం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆవిడ ఏడవాల్సిన అవసరం లేదు, మాస్ మ్యాన్ హరీష్ గారు వచ్చి ఏమండి సరిపోద్దా దీనికి ఒక గ్లాస్ వేయచ్చా అని మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకుని ఏమండి ఇది ఎక్కువ వేస్తే రైస్ ఏమైనా పొంగిపోయే అవకాశం ఉంటుంది, ఎంతమంది సరిపోద్దా అంత ఇష్యూ, అంత ఏడవలసిన అవసరం లేదు, అక్కడ వేసేసి ఏదో చేసేద్దాం అనుకున్నారు. నెక్స్ట్ అది కూడా కాకుండా ఏంటంటే నామినేషన్ ప్రక్రియలో గేమ్ పెడితే రీతుకిను తనూజ గారికి గేమ్ తన సంథింగ్ దాని చెయ్యో కాలో తగిలి రీతు గారికి అయితే కనుక తలకి నుండి రక్తం వచ్చింది. అక్కడ కూడా అడగాల్సిన క్వశ్చన్ అయితే కాదు. అలాగే ఫుడ్ కూడా విషయంలో కూడా ఎప్పుడు చూసినా ప్రతి సీజన్లో ఈ ఫుడ్ గోల మాత్రం వదలట్లేదు గైస్. నాకైతే కనుక ఫుడ్ గోల చాలా దరిద్రంగా ఉంది, అది మార్చుకుంటే చాలా మంచిది అని నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేప్పటికి శ్రీజ లాగిన పాయింట్స్ ఒక 20 మినిట్స్ నుండి 30 మినిట్స్ వరకు లాగే సరాకు దొబ్బింది నాకైతే. నెక్స్ట్ వచ్చేప్పటికి సుమన్ గారు యాక్సెప్ట్ చేశారు. అంటే మనకు లైవ్లో ఎక్కువసేపు చూపించలేదు కానీ, ఎపిసోడ్లో ఎక్కువసేపు చూపించలేదు కానీ లైవ్లో చూసే వాళ్ళకి అయితే చాలా ఇరిటేషన్ వచ్చింది. ఆయన మాట్లాడిపోవడం లాగ్ పాపం ఆయనకు ఓపికే లేదు. నాకు తెలిసి ఫస్ట్ 3-4 వీక్స్లో అయితే కనుక బిగ్ బాస్ సీజన్ 9 నుండి ఎలిమినేట్ అయ్యేది వీళ్ళే. 3 అయితే ఉన్నారు, 2 అయితే కన్ఫర్మ్గా వెళ్ళిపోతారు అబ్బా. ఒకటే సంజన గారు, రెండో వచ్చేవాడికి సుమన్ గారు, నెక్స్ట్ వచ్చేవాడికి లక్స్ పాప కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే షైనీ గారు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఈ వీక్లో ఉన్నాయి. వీళ్ళ 3లో ఒకరైతే ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ 100కి 200% ఉన్నాయి. బికాస్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి, వీక్ ప్లేయర్స్ అనేది వెళ్ళిపోతారు, స్ట్రాంగ్ ప్లేయర్స్ అనేది ఉంటారు. అలాగే బిగ్ బాస్ పవన్కి నెక్స్ట్కి రీతుకి ఫేక్ లవ్ ట్రాక్ అనేది నడిపించడానికి ట్రై చేస్తారు. సీరియల్ లాగా లాగ్ చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే ఈ సీజన్లో రీతు చౌదరి అండ్ పవన్ కొంచెం కాంబినేషన్ ఉండబోతుంది, లవ్ మసాలా ఉండబోతుంది నాకు తెలిసి. మ్యాక్సిమం అయితే కనుక ఫుల్ అప్డేట్స్. ఈరోజు మాస్ మ్యాన్ హరీష్ గారు అయితే కనుక చాలా స్టేబుల్గా ఉన్నారు. అలాగే ఇమాన్యుయల్ గారు ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాగే సింగర్ ఆయన పేరు ఏదో ఉందబ్బా, ఆయన కూడా రాతోడా ఏదో ఉంది, ఆయన కూడా చాలా ఇచ్చేస్తున్నారు. బర్నీ గారు వెల్ డన్, గుడ్. ఆయన ఫిజిక్ కానీ ఆ ఏజ్లో అమ్మ బాబు సూపరు.
పవన్ పర్లేదు, ఎందుకంటే నామినేషన్లో ఈరోజు చూసాను పవన్ కరెక్ట్ పాయింట్ తీసుకుని మాట్లాడుతున్నాడు, కొంచెం ఆలోచించి మాట్లాడుతున్నాడు, అండ్ క్యూట్ గాయ్, ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఈసారి కామనర్స్ నుంచి ఎదుర్కోవాల్సిన అసలైన అగ్ని పరీక్ష సెలబ్రిటీస్కే ఉంటుంది, అంతేగాని వీళ్ళకు ఉండదు. నాకు తెలిసి సెలబ్రిటీస్ ఈసారి డబల్ ఆటాడి వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ థింక్లో వాళ్ళని తీసుకెళ్ళిపోతారు, ట్రాన్స్పరెంట్లో తీసుకెళ్ళి దోలు తీర్చేస్తారు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్ష షోలో వీళ్ళకి నేర్పించి పంపించింది అది పాయింట్ ఎతకడం, అబ్జర్వ్ చేయడం, టైమింగ్ తగ్గట్టు మాట్లాడడం. శ్రేజ శ్రేజ అయితే మాత్రం ఇచ్చి పడేస్తుంది. నవదీప్ గారు కానీ జడ్జెస్ గారు కానీ జ్యూరీస్ కానీ పంపించడంలో తప్పేం లేదు. ఆ పిల్ల వాయిస్ ఇరిటేషన్గా ఉండొచ్చు, కానీ ఆవిడ మాట్లాడే మాట ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది, పాయింట్గా మాట్లాడుతుంది. నాకు కనిపించినది, నాకు తెలిసి మనిషి కొంచెం మర్యాద మనిషి అయితే కనుక కొంచెం తగ్గాడు. దేనికో తన టాలెంట్ ఏంటో ముందు రోజుల్లో చూస్తాం, కానీ ఈలోపు ఎమడాలంటే హౌస్లో సెలబ్రిటీస్కి చాలా కష్టం అని చెప్పొచ్చు. ఓకే, వీడియో అందరికీ బాగుంది అనుకుంటున్నాను. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో హైలైట్స్ అయితే చెప్పేసాం. అందరిలాగా 40 minutes 30 minutes వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పాం. ఎవరిదో తప్పో ఎవరిదో రైటో చెప్తాం, అది మన అభిప్రాయం. మనం చెప్పడంలో తప్పేం లేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు వ్యూ ఇచ్చి ఒక్క లైక్ ఇచ్చి ఒక్క కామెంట్ చేసి ఇస్తే అది చాలా 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 నాకు ప్లస్ అయింది. ఇలాంటి మంచి వీడియోలు రావడానికి నేను ఎంతో కష్టపడతా. మీ సాయంతో సైనింగ్ ఆఫ్.